హలో, వెల్కమ్ టు శ్రీ పన్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. సో ఇవాళ వీడియోలో అంతా కూడా కంప్లీట్గా బ్రైడల్ కలెక్షన్ చూపించేస్తాను. కంప్లీట్గా హెవీ సెట్స్ అండ్ షార్ట్ లెంత్ సెట్స్ చూపించేస్తాను. బట్ బిఫోర్ దట్ ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో కైండ్లీ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ మీకు ఈ వీడియోలో కనుక ఏ జ్యువెలరీ నచ్చినా కూడా దిస్ ఈజ్ అ నెంబర్ 7842720560 నెంబర్కి ప్రైస్ ట్యాగ్తో సహా మీరు స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ చేసేస్తే ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంది అని చెప్పేస్తే కనుక దిస్ ఈజ్ ద నెంబర్ ఫర్ ద పేమెంట్ 9885036640. ఓకే, సో ఇవాళ కలెక్షన్తో చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి గొట్టపూసల్లో కంప్లీట్గా లాంగ్ సెట్ చూపించేస్తాను. అండ్ ఇవన్నీ కూడా మల్టీ కలర్లో వచ్చేసింది. లక్ష్మీ అమ్మవారి రూపు, గొట్టపూసల్లో కాసుమాలకం గొట్టపూసలు అనమాట. 2 in 1 లాగా, జస్ట్ లైక్ ఏ ప్లెయిన్ కాసుమాల కాకుండా కాస్త కాసుమాలనే గొట్టపూసలు డిజైన్లో మోడిఫై చేస్తే కనుక ఇది ఇలా వచ్చేస్తుంది అవుట్పుట్ అనేది. ఇది కంప్లీట్గా లాంగ్ లెంత్ పీస్. ఇది కాంబో అంటే ఇలా జస్ట్ మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకోవచ్చు. ఇవి రెండు సపరేట్, మీరు ఇండివిజువల్గా పర్చేస్ చేయొచ్చు, లేదు మీకు 2 కావాలంటే 2 పర్చేస్ చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ ద అండర్స్టాండింగ్ పర్పస్ ఓన్లీ నేను ఇలా పెట్టేశాను. అండ్ యూ కెన్ సీ ద ఇండివిజువల్ సెట్ ఇలా ఉంటుంది. కంప్లీట్గా లాంగ్ సెట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అంతా కూడా కాస్త పెండెంట్స్ లేకుండా కాస్త ఇష్టపడుతున్నారు కదా లాంగ్ సెట్స్ అన్నీ కూడా. అంటే పెండెంట్స్ చూసి ఉంటాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా వెళ్ళాలి అనుకుంటే కనుక పెండెంట్స్ లేకుండా మీరు ఇట్లా కూడా హెవీ సెట్స్ పికప్ చేసేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఈ సెట్ కాస్ట్ వచ్చేసి, లాంగ్ సెట్ కాస్ట్ వచ్చేసి 2800. నేను ఓన్లీ లాంగ్ సెట్ కాస్ట్ చెప్తున్నాను. దట్ ఈస్ 2800. దట్ ఈస్ అ లాంగ్ సెట్ కాస్ట్. అండ్ మీకు ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేస్తాయి. దిస్ ఈస్ ఫర్ దిస్, ఇలా పుష్ బ్యాక్ బటన్స్ వచ్చేస్తాయి. అండ్ ఈ షార్ట్ లెంత్ సెట్ ఉంది కదా, జస్ట్ ఇది వచ్చేసి మళ్ళీ రామ్ పరివార్లో వచ్చేసింది. ఈ సెట్ అంతా కూడా రూబీ అండ్ అన్కట్లో వచ్చేసింది, రామ్ పరివార్లో వచ్చేసింది. ఓన్లీ ఈ స్మాల్ సెట్ కాస్ట్ వచ్చేసి 2150. మీకు వీటికి ఇవి ఇయర్స్ ఈ సెట్కి. మీకు రెండు కావాలనుకుంటే కనుక 2150 ప్లస్ 2800 ఈజ్ పేమెంట్. ఇలా వచ్చేస్తాయి. అండ్ మీకు ఈ సేమ్ పీస్ వచ్చేసి ఇక్కడ రూబీ అన్కట్లో చూసారు కదా, ఇది సింగిల్ కలెక్షన్లో కూడా వచ్చేసింది. అది చూపించేస్తాను నేను. దిస్ ఈజ్ సేమ్ పీస్ అనమాట. మీరు ఇక్కడ చూసిన ఈ పీస్ ప్లస్ ఇది రెండు సేమ్. ఇక్కడ ఏమో ఏంటంటే మల్టీ కలర్ వచ్చేసింది అనమాట. గ్రీన్ అన్కట్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చేసింది. మీకు అంటే ఇండివిజువల్గా వేసుకుంటే ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి మీరు సెట్స్ అనేవి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి. అంటే ఇండివిజువల్గా ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది, లేదు అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా మిక్స్ అండ్ మ్యాచ్ ఎలా వేసినా కూడా బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ కూడా 2150. ఓకే, మీకు ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా చైన్ మోడల్ వచ్చేస్తుంది, బ్యాక్ చైన్ వచ్చేస్తుంది. మీరు వద్దు అనుకుంటే థ్రెడ్ కావాలనుకుంటే కనుక ఆఫ్టర్ ద మీ పేమెంట్ అయిపోయాక అడ్రస్ దగ్గర కాస్త క్లియర్గా మెన్షన్ చేయండి. బిట్వీన్ ద చార్ట్ కాకుండా ఆఫ్టర్ ద చార్ట్ మీరు ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉంటే నాకు ఈజీ అవుతుంది అనమాట చదవడం, డిస్పాచ్ చేసే టైంలో. దిస్ ఈజ్ 2150 ఈజ్ ద ప్రైస్. అండ్ మీకు ఇంకొకటి లాంగ్ సెట్ చూపించేస్తాను. దిస్ ఈజ్ టోటల్లీ లాంగ్ సెట్ విత్ రామ్ పరివార్ వచ్చేసింది అనమాట. స్లైట్లీ మ్యాట్ పాలిషింగ్, బట్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా డీసెంట్గా ఉంది. అండ్ ఇదంతా కూడా మళ్ళీ రూబీ స్టోన్ వచ్చేసి దానిపైన వర్క్ వచ్చేసింది ఇలాగా. అన్కట్ పీస్ రూబీ స్టోన్, దాని కింద మళ్ళీ కాసు, దానిపైన రామ్ పరివార్. 1 గ్రామ్లో డిఫరెంట్గా కావాలి, నీట్ వర్క్తో కావాలి, లాంగ్ సెట్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇది ఈజీగా చూస్ చేసుకోవచ్చు. అంటే
బాగుంది. వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఏం చెప్తున్నానంటే చాలా నీట్గా ఉంది. అండ్ మీకు ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చేసాయి, స్క్రూ బ్యాక్ వచ్చేసాయి. కంప్లీట్గా లాంగ్ సెట్ వచ్చేస్తుంది అనమాట. మీకు ఇది అరౌండ్ 24 ఇంచెస్ ఈజీగా ఉంటుంది లెంత్ అనేది. పర్ఫెక్ట్గా చూపిస్తాను, చూస్తాను. ఇలా వచ్చేస్తుంది, లాంగ్లో వచ్చేస్తుంది. చక్కగా ఒకటి వేసుకుంటే చాలు. లేదంటే మీరు ఏ చిన్న చౌకర్ కానీ లేదంటే దాని నెక్ పీస్ ఏది పెట్టేసినా కూడా చక్కగా పేరప్ అయిపోతుంది అన్నమాట. 3400 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ మీకు ఇందులోనే సేమ్ వచ్చేసి మళ్ళీ షార్ట్ లెంత్లో కూడా ఉంది. ఇదే పీస్ వచ్చేసి షార్ట్ లెంత్లో కూడా ఉంది. సేమ్ వర్క్, ఎవ్రీథింగ్ ఈ సేమ్. ఇయర్ రింగ్స్ అండ్ ప్యాటర్న్ అండ్ ఎవ్రీథింగ్ ఈ సేమ్. ఏంటంటే లెంత్ ఒకటి తగ్గిందనమాట ఇక్కడ. మీకు ఇంకా నేను క్లియర్గా చూపించేస్తాను డిఫరెన్స్ ఏంటి అనేది. యూ కెన్ సీ హియర్. చూడండి, వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవ్రీథింగ్ ఈ సేమ్. రూబీ వచ్చేసింది, స్టోన్ వచ్చేసింది, అండ్ అగైన్ రామ్ పరివార్ వచ్చేసింది. చాలా నీట్గా ఉంది మాల్ అంతా కూడా. అండ్ దీస్ ఆర్ ది ఇయర్ రింగ్స్. చూడండి, దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే లెంత్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ ఎ డిఫరెన్స్. ఇక్కడ చూసుకోండి మీరు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2200. వర్క్లో అన్నిట్లలో సేమ్. లెంత్లో వచ్చేసి ఎగ్జాక్ట్గా హాఫ్గా ఉంటుంది. అంటే మీది ఇది పైన నెక్ పీస్ లాగా పెట్టేసుకొని ఇది లాంగ్లా వేసుకున్నా బాగుంటుంది. లేదు, ఈ నెక్ పీస్కి మీరు వేరే ఏ పేర్ లాంగ్ సెట్ వేసినా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఓకే. అండ్ దీనికి కూడా ఇలా స్క్రూ బ్యాకే వచ్చేస్తుంది, స్మాల్ దానికి కూడా. ఎగ్జాక్ట్గా గోల్డ్ రెప్లికా అంటే నమ్మేస్తారు. బికాస్ బ్యాక్ స్క్రూ కూడా వచ్చింది కాబట్టి ఇంకా ఛాన్సే లేదు. 1 గ్రామ్ లుక్ అనేది చాలా తక్కువ కనిపించేస్తుంది అనమాట. అంటే వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత నీట్గా ఉంది. సూపర్ కలెక్షన్. లాంగ్కి లాంగ్ బాగుంది, షార్ట్కి షార్ట్ బాగుంది, దేనికి అదే బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ లాంగ్ సెట్. జస్ట్ బిగ్ సైజ్ పెండెంట్ వచ్చేస్తుంది కంప్లీట్గా. మంచి లాంగ్ సెట్ అనమాట ఇదంతా కూడా. మీకు ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేస్తాయి. చక్కగా మ్యాట్ పాలిషింగ్లో తీర్చిదిద్దినట్టుగా ఉంది సెట్ అంతా కూడా. ఇక్కడ చూడండి, మీకు సైడ్కి అంతా కూడా పీకప్ వచ్చేస్తాయి. రూబీ స్టోన్ వచ్చేస్తుంది. పీకాక్ ఐ ప్లేస్లో కంప్లీట్గా లాంగ్ సెట్ మంచి షేప్లో వచ్చేస్తుంది అనమాట. అంటే బ్రైడల్స్కి ఇలాంటి షేప్లో వేస్తే బాగా సెట్ అయిపోతుంది మాల అంతా కూడా. అంటే మీరు కావాలి అనుకుంటే ఇదిగో పైన ఇలాగా ఏదైనా చౌకట్తో పేరప్ చేసేసుకోవచ్చు. లేదు సింగిల్గా వేస్తాను అనుకున్నా బాగుంటుంది. మీకు నచ్చిన ఏ చౌకట్తో పేరప్ చేసినా బాగుంటుంది. నేను జస్ట్ ఇలా శాంపుల్గా వేసి చూపిస్తున్నాను అంతే. ఓన్లీ ఈ సెట్ కాస్ట్ వచ్చేసి 2450. ఓన్లీ సెట్ కాస్ట్ వచ్చేసి 2450. అండ్ మీకు పైన చౌకర్ కూడా కావాలనుకుంటే కనుక దిస్ ఈస్ 1950. దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేస్తాయి. ఓన్లీ పై సెట్కి వచ్చేసి 1950. దీనికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేస్తాయి. కంప్లీట్ సెట్ అంటే కనుక మీరు 2 పేమెంట్ చేయాల్సి వస్తుంది, 2450 అండ్ 1950. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ లాంగ్ సెట్ వచ్చేసింది. కంప్లీట్గా
పీకాక్ అన్కట్ ఫ్లవర్ అండ్ పీకాక్ కింద మళ్ళీ ఏంటంటే పీకాక్ కింద రామ్ పరివార్ వచ్చేసింది. ఎన్ని ప్యాటర్న్స్ కదా, సేమ్ కాసు ఉంటుంది, లక్ష్మీ అమ్మవారు ఉంటుంది, అండ్ అగైన్ అదే ప్లేస్లో రామ్ పరివార్ వచ్చేస్తుంది. ప్యాటర్న్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఈవెన్ గోల్డ్లో కూడా ఇన్ని ప్యాటర్న్స్ ఉంటాయో ఉండేవో నాకు తెలీదు, బట్ 1 గ్రామ్లోనైతే అన్ని ప్యాటర్న్స్ అసలు మీకు ఏది అంటే పోల్చుకోలేకుండా ఇది 1 గ్రామా ఇది గోల్డా అసలు ఆ థాట్ కూడా రాదు మైండ్లో, అంత బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ అంతా కూడా. అండ్ లాంగ్ సెట్ కాస్ట్ వచ్చేసి 2400. ఇది ఓన్లీ ఫర్ ద లాంగ్ సెట్. కాస్ట్ వచ్చేసి 2400. అండ్ ఈ స్మాల్ లెంత్ పీస్ ఉంది కదా, దిస్ ఈజ్ అగైన్ రామ్ పరివార్ ఇన్ రూబీ అండ్ గ్రీన్ వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే ఇందులో అన్కట్ డామినేట్ అయింది, ఇందులో వచ్చేసి రూబీ స్టోన్ డామినేట్ అయింది. పెండెంట్ అయితే చాలా చక్కగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీస్ ఆర్ ది ఇయర్ రింగ్స్ ఫర్ దిస్ పీస్. అండ్ ఈ సెట్ నేను ఇండివిజువల్గా వేసి చూపిస్తాను చూడండి. అంటే జస్ట్ ఇలా మ్యాచ్అప్ చేస్తే ఎలా ఉందని చూపిస్తున్నాను. నెక్స్ట్ దీన్ని ఇండివిజువల్గా వేసి చూపిస్తాను చూడండి. ఎంత బ్యూటిఫుల్గా. దీస్ ఆర్ ది ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తాయి, చక్కగా ఉంది మాలంతా కూడా. అండ్ ఆ ప్రైస్ ఆల్సో వెరీ రీజనబుల్. 1250 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దీస్ ఆర్ ది ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. స్టోన్ అంతా మంచి స్క్వేర్ షేప్లో వచ్చేసి రూబీ బాగా ఎలివేట్ అవుతుంది. నీట్గా ఉంది పీస్ అంతా కూడా, చాలా చక్కగా ఉంది. 1250 ఈజ్ ద ప్రైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. దట్ ఈస్ లాంగ్ సెట్ విత్ అన్కట్ వచ్చేసింది కంప్లీట్గా. జస్ట్ అన్కట్ ఫ్లవర్స్, లక్ష్మీ అమ్మవారి రూపు, కింద పెండెంట్ ప్లేస్తో బిగ్ సైజ్ పెండెంట్ వచ్చేసింది. ఇది చూడండి ఎంత ఆల్మోస్ట్ 3 ఫింగర్స్ ఎగ్జాక్ట్గా కవర్ అయిపోయింది. విడ్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే టోటల్గా కవర్ అయిపోయినాయి, ఫింగర్స్ అన్నీ కవర్ అయిపోయింది. చక్కగా పీకాక్ వచ్చేసింది అండ్ లక్ష్మీ అమ్మవారి రూపు వచ్చేసింది. అండ్ పైకి అంతా కూడా మాల్ అంతా కూడా మీకు అన్కట్లోనే కనిపించేస్తుంది, సైడ్కి మాత్రం అమ్మవారి రూపు వచ్చేస్తుంది అనమాట. అంటే కొంచెం రెగ్యులర్ కలెక్షన్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే ఈ ప్లేస్లో కంప్లీట్గా మీకు స్టోన్ వచ్చేస్తుంది, అన్కట్ స్టోన్ వచ్చేస్తుంది. అండ్ ఆ కాసు అనేది ఎక్స్టర్నల్గా కనిపించేస్తుంది అవుట్ సైడ్ నుంచి. రొటీన్ కలెక్షన్ కంటే డిఫరెంట్గా ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేసాయి, బుట్ట వచ్చేసింది. మరీ బిగ్ సైజ్ లేదు, స్మాల్ సైజ్ లేదు, యావరేజ్గా ఈ సెట్కి ఎలాంటి ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగుంటాయో అలాగే ఉంది. అండ్ మీకు ఇది సేమ్ పీస్ వచ్చేసి అగైన్ ఇన్ గ్రీన్లో కూడా అవైలబుల్గా ఉంది. ఏం లేదు, పెండెంట్ ప్లేస్లో వచ్చేసి మళ్ళీ గ్రీన్ వచ్చేస్తుంది. దీనికి అదే బాగుంది. ఇక్కడ చూడండి, గ్రీన్ అన్కట్ అంటే గ్రీన్ వచ్చేసింది అంతా. రూబీ బాగుంది, గ్రీన్ బాగుంది, దేనికదే నీట్గా ఉంది, చాలా చక్కగా ఉంది వర్క్ అనేది. 2050 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునేవాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్, దట్ ఈజ్ సింగిల్ పీస్
మీరు దేంతో పేరప్ చేసుకున్నా, జస్ట్ సింగిల్ నెక్ పీస్ వేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది మాల అంతా కూడా. ఇలా లోపలికి స్టోన్ నేను సెట్ చేసిస్తాను. ఎస్, ఓకే. అంతా కూడా స్టోన్ వచ్చేసింది, మధ్యలో అంతా కూడా కార్వింగ్ వచ్చేసింది. ఎంత చక్కగా ఉంది కదా కార్వింగ్ అనేది, పైన కింద స్టోన్ లేయర్. నిజంగా ఇలాంటి సెట్స్ గోల్డ్లో చేపించాలంటే లాక్స్ ఆఫ్ రూపీస్ చేతిలో పట్టుకోవాలి. స్టిల్ మనం సాటిస్ఫై అవుతామా అంటే హార్డ్లీ ఒక 1 year చేయించుకున్నాక ఒక 1 year సాటిస్ఫై అవుతామేమో. తర్వాత మళ్ళీ ఏది కొత్తగా వచ్చింది, ఏది కొంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు దానికి తగ్గట్టుగా నిజంగా గోల్డ్కి పోటీ అంటే ఎస్, నిజంగా గోల్డ్కి పోటీలానే ఉంది వర్క్ అనేది. ఎక్కడ కూడా తగ్గినట్టుగా కనిపించట్లేదు. ఇఫ్ దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ అంటే మైన్యూట్గా ఉంది అంతే తప్ప పాయింట్అవుట్ చేసేలాగా లేదు. వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పేది చాలా చక్కగా ఉంది, నీట్గా ఉంది. ఏంటంటే డిఫరెన్స్ అంటే దీన్ని పట్టుకొని బ్యాంకులోకి వెళ్తే లోన్ ఇవ్వరు, మీ దగ్గర ఉన్న గోల్డ్ పట్టుకొని వెళ్తే లోన్ ఇస్తారు. అదొక్కటే డిఫరెన్స్, మిగతా అంతా కూడా సేమ్ టు సేమ్. అంటే అంత బాగుంది. నేను చెప్పేది ఏంటంటే వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా నీట్గా ఉంది. మ్యాక్సిమం 1 గ్రామ్లో ఎంత నీట్నెస్ రావాలో అంత నీట్నెస్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రైస్ ఆల్సో అందరికీ అందుబాటులో ఉంటుందన్నమాట. అంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, ఎబోవ్ ఎవరైనా పర్చేస్ చేయొచ్చు ఈజీగా కదా. అంత బాగుంది వర్క్ అనేది. 2050 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఆ పాలిషింగ్ వచ్చేసి స్లైట్లీ మ్యాట్ పాలిషింగ్. గోల్డ్ దాంట్లో ఇంత కార్వింగ్ రాదు. అంటే వస్తుంది అంటే వస్తుంది, కానీ లుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఈ ప్లేస్లో మ్యాట్ పాలిషింగ్ యూజ్ చేస్తేనే ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది అన్నమాట వర్క్. అందుకని కొన్ని డిజైన్స్కి కొన్ని ఇట్లలో యాంటిక్ ఇస్తారు, కొన్ని గేరు పాలిషింగ్ ఇస్తారు, కొన్నిట్లో మ్యాట్ ఇస్తారు, కొన్నిట్లో బ్లాక్ మ్యాట్ ఇస్తారు. అలా రకరకాల పాలిషింగ్ అనమాట. డిజైన్ ఎలివేట్ చేయాలంటే ఇవన్నీ పాలిషింగ్స్లో కొన్ని పాలిషింగ్లో కొన్ని డిజైన్స్ అనేవి చాలా బాగా ఎలివేట్ అవుతుంటాయి. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. ఎంత బాగుంది, జస్ట్ రెగ్యులర్ దానికంటే కూడా డిఫరెంట్గా ఉంది. చక్కనం వచ్చేసింది, రూబీ స్టోన్ వచ్చేసింది, చక్కనం వచ్చేసింది, రూబీ స్టోన్. బాగుంది కదా మాల అంతా కూడా. సమ్వాట్ టోటల్లీ డిఫరెంట్ డిజైన్ దాన్ ద రొటీన్ రెగ్యులర్. ఎంతసేపు లైక్ ముత్యాలు, కెంపులు, పచ్చలు అలా బోరింగ్ డిజైన్స్ కాబట్టి కాస్త యూనిక్గా కావాలి అనుకుంటే కనుక ఇది మీరు పిక్ చేసుకోవచ్చు. చాలా బాగుంది డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పాలిషింగ్ వచ్చేసి స్లైట్లీ మ్యాట్ పాలిషింగ్. ప్రైస్ ఈజ్ 1700. సూపర్ వర్క్లో సూపర్గా ఉంది, ప్రైస్లో సూపర్గా ఉంది. డిజైనింగ్, ప్యాటర్న్, ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్. కాస్త యూనిక్ కలెక్షన్ ఇష్టపడే వాళ్ళైతే ఇది ఖచ్చితంగా ట్రై చేస్తారు. రెగ్యులర్గా ట్రెడిషనల్గా వెళ్తాను అంటే చెప్పలేను, కానీ అదర్వైజ్ యూనిక్గా ఉండాలి, నీట్గా ఉండాలి అనుకుంటే కనుక ఇది మీరు హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక సింపుల్ కలెక్షన్. కుందన్ పెండెంట్ వచ్చేసింది. చాలా సింపుల్ జ్యువెలరీ కావాలి, పార్టీకి వెళ్ళాలి కానీ సింపుల్గా వెళ్ళాలి అనుకుంటే కనుక ఇది ఒక మంచి చాయిస్. అంటే సందర్భంతో పని లేకుండా కూడా జ్యువెలరీ వేసుకోవచ్చు. కొన్ని అకేషన్స్ ఉంటాయి అక్కడ. అట్ ద సేమ్ టైం సింపుల్గా, అతి సింపుల్గా వెళ్ళాలి కానీ జ్యువెలరీ వేసుకోవాలి అనుకుంటే కనుక ఇది బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఆఫీస్ పర్పస్, మీటింగ్ పర్పస్, కొన్ని అకేషన్స్ ఉంటాయి. అలాంటి వాటికి అతి సింపుల్ జ్యువెలరీయే వేసుకు వెళ్ళాలి, అలాగే వెళ్ళాలి కూడా, తప్పదు. అలాంటి వాటికి ఇది బాగా సెట్ అవుతుంది. అండ్ మీకు ఈ స్క్రూ బ్యాక్ వచ్చేసింది, కుందన్ వర్క్ వచ్చేసింది. అంతా కూడా వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బ్యూటిఫుల్గా, నీట్గా ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 1450. ఇదంతా ఏంటంటే అంటే ఎస్పెషల్లీ ఈ జ్యువెలరీ వచ్చేసి సిల్వర్ మిక్సింగ్ జ్యువెలరీ అనమాట. ఇందులో సిల్వర్ కంటెంట్ కొంచెం ఎక్కువగా కలుస్తుంది వెన్ కంపేర్ టు ద రెగ్యులర్ 1 గ్రామ్ దానికంటే. బికాస్ ఆఫ్ దాట్ రీజన్ స్మూత్నెస్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ యూ కెన్ ఫీల్ లైక్ ఏ రియల్ గోల్డ్. దట్ ఈస్ ద రీజన్. అందుకని ఇంత స్మూత్గా టెస్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం కుందన్ యూజ్ చేసాం కాబట్టి అది ఇంకా రియల్ గోల్డ్ లుక్కే వచ్చేస్తుంది. 1450 is the price. And this is one more beautiful collection.
కంప్లీట్గా సన్న వర్క్ వచ్చేసింది, చిన్న చిన్నగా అనమాట అన్కట్ స్టోన్స్ అన్నీ కూడా. అసలు ఎలా పేర్చారో కదా ఇంత చిన్న మైన్యూట్ వర్క్లో. కొన్ని స్టోన్ బాగా ఓవర్ బ్రైట్నెస్ ఉందా అంటే లేదు, అన్కట్ ఎలా షైన్ అవుతుందో అలాగే షైన్ అవుతుంది. వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా డీసెంట్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. ఒక సెట్ వేసుకుంటే సరిపోతుంది మనకి, ఇంకేది ఎక్కర్లేదు. వీటన్నిటికీ కూడా బ్యాక్ చైన్స్ వచ్చేసాయి. పర్టికులర్గా మీకు డౌరీ కావాలంటే చెప్పండి, డౌరీ వేసిస్తాను. $2350 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్షాట్ తీసేసుకోండి. 2350 ఈజ్ ద ప్రైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ స్మాల్ అండ్ బ్యూటిఫుల్ సెట్. సన్న వర్క్ వచ్చేస్తుంది, అన్కట్లోనే చాలా సన్నగా చిన్నగా వచ్చేస్తుంది స్టోన్ అంతా కూడా. కాస్త లైక్ సింపుల్ డిజైన్స్ కావాలి, నీట్గా ఉండాలి, అసలు హెవీ జ్యువెలరీ వాడను అనుకునే వాళ్ళకైతే ఇది బాగా సెట్ అవుతుంది. ఇయర్ రింగ్ కూడా చాలా సింపుల్గా వచ్చేసింది, వర్క్ అయితే చాలా స్మూత్గా ఉంది. అన్కట్ స్టోన్స్ అనమాట, చిన్న చిన్నగా వచ్చేసాయి అన్నీ కూడా. జస్ట్ ఒక ఫ్లవర్ లీఫ్ అంతే. నిజం చెప్పాలంటే గోల్డ్లో మీకు ఏమైనా మంచి కొత్త డిజైన్స్ కావాలంటే ఇందులో ఏదైనా పర్చేస్ చేసుకోండి, హ్యాపీగా దానికి రెప్లికా చెప్పించేసుకోండి. గోల్డ్ అంత బాగుంది డిజైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు, దేనికి అదే నీట్గా ఉంది. అసలు వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా నీట్గా ఉంది. $1150 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్షాట్ తీసేసుకోండి. సో ఇవాళకైతే ఇదే కలెక్షన్. నెక్స్ట్ వీడియోలో మరింత బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందు ఉంటాను. అండ్ అప్పటి వరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో కైండ్లీ సబ్స్క్రైబ్ ది ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ ద టైమ్ విత్ మీ.